ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజాపాలన గురించి మనతో మాట్లాడడానికి మియాపూర్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్ రమేష్ కురుమన్ ఉన్నాడు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నామా, మీరు బాగున్నారా? బాగున్నాం. ఎట్లున్నది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఏముందమ్మా, అట్టర్ ఫ్లాప్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏదిగినా వాళ్ళు నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నారు కదమ్మా. 6 గ్యారంటీలు అని చెప్పారు, ప్రజలను మోసం చేసిరు. 420 హామీలు ఇచ్చిరు, ఒక్క హామీని అమలు చేయలేదు. హామీలు చేయకపోగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అలాంటి కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేయడం, కేసులు పెట్టడం, బైండ్ ఓవర్ చేయడం, జైల్లోకి పంపించడం రేవంత్ రెడ్డి గారు ఒక పూర్తిగా పెట్టుకున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి మన స్టేట్ కు ఉండడం దురదృష్టకరం అని చెప్పేసి నా ఉద్దేశం అమ్మ. ఏమంటారు మియాపూర్కి వెళ్ళి కాంగ్రెస్ పాలన గురించి? కాంగ్రెస్ అంటేనే చెప్పులతో కొడతాం అనే పరిస్థితులు ఉన్న జనాలు. కాంగ్రెస్ ఓటేమని రేపటి నుంచి ఎవరైనా వచ్చిర్రు అనుకో చెప్పులతో కొడతారు జనాలు. యావత్ తెలంగాణ 33 జిల్లాలో ఎక్కడ పోయినా గానీ. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన స్థానిక ఎలక్షన్లనే పోస్ట్ పోన్ చేసుకుంటా ఉన్నాడు. ఏంటి ఈ పరిస్థితి, ఇప్పుడు పోతే మన పరిస్థితి బాగాలేదని చెప్పేసి. ఇలాంటి దుస్థితి, ఈ పరిస్థితి తెలంగాణకు వస్తాను మేము కళ్ళలోకి ఊహించలేదు. మా బాబు కేసీఆర్ గారు చాలా కష్టపడి తెలంగాణని ఒక బంగారు తెలంగాణ చేస్తే ఈ దొంగ వచ్చి ఆ తెలంగాణని మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. ఆ విధంగా ఈ దొంగకు బుద్ధి చెప్పి అంటారు తెలంగాణను ముంచిందే కేసీఆర్, మేమే లావట్టుకుంటూ వస్తున్నాం అని అంటారు కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి మీరు? అమ్మా, తెలంగాణను ముంచింది కేసీఆర్, రేవంత్ రెడ్డి అనేది ఒక సంవత్సరం లోపలే తెలంగాణ ప్రజలు అడితే తెలుస్తుంది. ఈ రోజు నిన్ననే మొన్న కాంగ్రెస్ లో ఒక పోల్ పెట్టారు. ఆ పోల్ లో 1 లక్ష మంది ఓటర్స్ పాల్గొన్నారు. అందులో 75% కేసీఆర్ కావాలని చెప్తున్నారు. మరి అక్కడ దొంగ కావాలంటారా, దొర కావాలంటారా? పరిపాలన సాగించేటువంటి మా ముఖ్యమంత్రి గారు, మా మాజీ ముఖ్యమంత్రి గారు, బంగారు తెలంగాణ చేసినటువంటి మా కేసీఆర్ గారు ఈ దొంగ వచ్చి దాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఓన్లీ వాళ్ళు రియల్ ఎస్టేట్ ముగ్గురు అన్నదమ్ములు ఒక దొంగల ముఠాగా తయారై తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, రేవంత్ రెడ్డి తయారైపోయి తెలంగాణని సస్యశ్యామలు ఉన్న తెలంగాణ సర్వనాశనం చేస్తూ వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా తయారై తెలంగాణని నాశనం చేస్తున్నారమ్మా. 4 గ్యారంటీలు 26వ తారీఖు నుంచి ఇస్తున్నామని చెప్తుండ్రు కదా, అమలు చేస్తురంట కదా. 4 గ్యారంటీలు ఆట ఏందమ్మా అంటే రేపు సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు. ఈ 4 గ్యారంటీలు ఆశ చూపితే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మా మీద కోపతాపాలు లేకుండా ఓట్లేసి మళ్ళీ కాంగ్రెస్ గెలిపిస్తారని ఒక ఆశ భ్రమలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. అలాంటి పరిస్థితి తెలంగాణలో ఎక్కడా లేదు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ రోజు నేను ఒకటే చెప్పదలుచుకున్న, ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ కార్యకర్తలని, ఉద్యమకారులను ఎక్కడంటే అక్కడ అణచివేయడం జరుగుతుంది. దయచేసి నేను చెప్తున్నా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వచ్చేది మన ప్రభుత్వం. వచ్చిన మరుక్షణం నుంచే ఎవరైతే ఆఫీసర్లు గానీ కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ కార్యకర్తల మీద దాడులు చేస్తారో వాళ్ళ పేరుతో సహా మొత్తం రాసి పెడుతున్నాం. వచ్చేది మాత్రం మా ప్రభుత్వమే. తప్పకుండా శిక్ష మీకు ఉంటుందని చెప్పి. ఈ రివెంజ్ పాలిటిక్స్ మంచి అంటారా? అసలు ప్రజాస్వామ్యానికి అదైతే మంచిది కాదు. కానీ రేవంత్ రెడ్డి అది ప్రోత్సహిస్తుండగా మేడం, మేము 10 ఏళ్ల పరిపాలన, మాకు తెలంగాణ ఒక సస్యశ్యామలంగా ఉండాలని మా బాబు కలలు అన్నాడు. ఆ విధంగానే చేశాడు. కరెంటు, నీళ్లు, నిధులు ప్రతి ఒక్కటి సాధించి పెట్టిన మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ వాటిని కాదని చెప్పేసి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ పేరు నామరూపాలు లేకుండా చేస్తా, తెలంగాణ పేరు లేకుండా చేస్తా అని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఆయన ఆ విధంగా దమన నీతిని పరిపాలిస్తున్నాడు. మొత్తం పోలీస్ చట్టాలను ఆయన చేతుల్లో పెట్టుకొని ఆయన ఇష్టారాజ్యంగా పరిపాలిస్తున్నా అని చెప్పేసి మా ఉద్దేశం. రైతు భరోసా గురించి ఏం చెప్తారు? రైతు భరోసా అంటే నేను ఒక రైతునే, నాకు ఇప్పటి వరకు రైతు బందే పడలేదు. ఆయన చెప్తున్నాడు, మైక్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు, కానీ ఇప్పటి వరకు పడలేదు. అందరికి పడ్డాయి, పైలట్ గ్రామాలకు పడ్డాయి, అట్లా పడ్డాయి. మండలంలో 23, 22, 19 గ్రామాలు ఉంటాయి ఒక్కొక్క మండలాన్ని బట్టి. ఒక గ్రామం ఎంచుకొని నీ ఇష్టం వచ్చాడు ఒక 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు వేసుకుంటే కాదు కదా. కేసీఆర్ గారి పరిపాలనలో బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు రైతు బంధు, రైతు ఏదైనా ప్రతి ఒక్కటి అటెండ్ అందినాయి. మరి ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలకు వేస్తా అంటే అది నీ దమన నీతికి ఒక. పెట్టువాళ్ళ గురించి మాట్లాడుకుంటే, పెట్టువాళ్ళు దావోస్ పోయి లగ్నం పత్రిక పెట్టుకొని వచ్చిండట. అంటే మీరు ఆ లగ్నం పత్రిక లగ్గము పెళ్లిపీట దాకా పోతుంది అనుకుంటుర్రా, లేకపోతే ఆ పెట్టువాళ్ళు వస్తాయి అనుకుంటుర్రా, రావనుకుంటుర్రా? ఐటీ అంటే తెలంగాణ కేటీఆర్ గారి నేతృత్వంలో ఐటీ ప్రపంచాన్ని శాసించింది. ఐటీ నెంబర్ 1 బెంగళూరు తలదన్ని. అలాంటి ఐటీ మినిస్టర్ దావోతు పోతే 40,000 కోట్లు వచ్చాయని చెప్పారు వీళ్ళు. రాని ఈ రేవంత్ రెడ్డి తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, ఈయన దావోతు పోతే 1,80,000 కోట్లు వచ్చాయని చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మడానికి ఇక్కడ ఎవరు లేరు. తెలంగాణ ప్రజలు వివేకులు. ఆయన చెప్పేటివన్నీ కల్లిపుల్లి కబుర్లు మాత్రమే, ఏం రాలేదు. నాకు అవన్నీ తెలవాల్సిన అవసరం లేదు. కేటీఆర్ ఒక ఐటీ ఎంప్లాయీ మైండ్ సెట్ గల్లుడు, అందుకే ఆయన అట్లా చేసుకుంటూ పోయిండు. నాకు అవన్నీ తెలవాల్సిన అవసరం లేదని మాట్లాడుతుండు కదా రేవంత్ రెడ్డి. ఏమంటారు? అసలు రేవంత్ రెడ్డికి ఏం తెలుసు, ఆయనకి ఏం తెలియదు. ఎవరు ఏమన్నా ప్రశ్నిస్తే నీ మిడకాయ మీద నీ పేగులు మెడకేసుకుంటా, నీ కనుకుంటతోటి గోటీలు ఆడతా అని చెప్తాడు. ఆయన ఏదో ఇక్కడ మార్కెట్ లో ఏదో బోటి గీటి కొట్టేటో లాగున్నాడు. తెలంగాణ సస్యశ్యామలం చేయాలనేది ప్రపంచానికి తెలుసు. కేటీఆర్ గారు ఏం చేశారు, కేసీఆర్ గారు ఏం చేశారు, తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేశారని పల్లెల్లోకి వెళ్ళి అడగమని. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డిని కొండారెడ్డి పల్లికి రమ్మను, కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉన్న అచ్చపేట కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు రమ్మని వాళ్ళ ఊర్లోనే చెప్తారు. కేసీఆర్ గారు చేశారా, రేవంత్ రెడ్డి చేశారా?
10 సంవత్సరాలు చేసి ఒక బంగారు తునకలాంటి తెలంగాణ సాధిస్తే దాన్ని అట్రప్లాప్ చేసినటువంటి ఒక దుర్మార్గుడు మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. గురుకులాలలో ఫుడ్ పాయిజన్ ఈ 3 రోజులలో 135 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినాయి. అంటే ఎంత చెప్పినా గానీ పట్టించుకోవట్లేదు ఈ సర్కారు. మరి ఒక కనువిప్పు కలగాలంటే ఏం చెప్తారు మీరు? అమ్మ ప్రభుత్వం ఈయన ఏమనుకుంటున్నా అంటే నియంత ప్రభుత్వం నేనే రాజుని ఏ చేసా నడుస్తానే రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగిస్తారు తెలంగాణ. ప్రజలు మంచిగా ఉండాలనుకుంటారు కదా, మరి వాళ్ళు ఎందుకు అనుకోవట్లేదు? ఏం చెప్తారు? అంటే ఈయన రాజు కాదు కదా, ఈయన సూట్ కేసులు మోసి ఒక దొంగ తెలంగాణ వచ్చిన ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పేసి సూట్ కేసులు మోసే దొంగ కాబట్టి దొంగ ఆలోచనలే ఉంటాయి. కేసీఆర్ గారికి అట్లా లేదు. నా తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ప్రజలు, నా తెలంగాణ బిడ్డలు సస్యశ్యామలంగా ఉండాలని 10 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడి తెలంగాణ సాధించి తెచ్చి ఘనత నాకున్నదని చెప్పేసి సస్యశ్యామలం చేసిన కేసీఆర్ గారు ఈ దొంగకు అలాంటివి ఏమి ఉండవు. ఏ కలిబొలి మాటలు చెప్పడం, కాలం గడుపుకోవడం తప్ప వేరే ఉద్దేశం లేదు. కేసీఆర్ అట్లా టూర్లు వేయలేదట 10 ఏళ్లలో. రేవంత్ అన్న ఈ ఏడాదిన్నరలా అన్ని టూర్లు వేసిండట, ఎన్నో ఖర్చు పెట్టిండట. అది కూడా గొప్పగా చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం చెప్తారు? అమ్మ టూర్లు వేయకున్నా గానీ 10 సంవత్సరాలు భారతదేశ పటంలో నెంబర్ 1 నిలిపిన మా ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది. నువ్వు 14 నెలలు అయింది, దావోస్ పోయినో అమెరికా పోయినో ఎక్కడ పోయినో ఏం చేసావు? ఏమి లేదు, అంత గుండు సున్నా ఆయనది. ఆయన చెప్పుకుంటాడు అంతే, సోషల్ మీడియాలో ఏదో చెప్పుకుంటున్నా. ఆయన అంతకు మించి చేసింది ఏం లేదు. నువ్వు చేసే చెయ్యి, కేసీఆర్ గారి కన్నా మంచిగా చెయ్యి, చేసి చెప్పుకో, మేము హర్షిస్తాం. తెలంగాణ ప్రజలుగా మేము హర్షిస్తాం. నువ్వు చేసింది లేదు, చేసేలేదు, లేనిపోని ఉన్నది లేనిది కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, హరీష్ రావుని జైలుకు పంపిస్తా, ఇవి తప్ప ఆయనకి ఏం లేదు. మొత్తం దొంగ బుద్ధులు తప్ప తెలంగాణ సస్యశ్యామలు చేసే ఒక్క ఆలోచన లేదు వాళ్ళకు. ప్రజలు ప్రతి వర్గం ప్రజలు రోడ్లు ఎక్కుతుండ్రు. అది రోజుకొక జాగల్లా 2-3 జాగల్లా మనం చూస్తూనే ఉన్నాం. కానీ నిన్నటి పోల్ వరకు, నిన్నటి కాంగ్రెస్ ట్విట్టర్లో ఒక పోల్ పడ్డది. ఆ పోల్ వరకు ఈ అన్నిటి వెనుక విద్యార్థులు రోడ్డు ఎక్కినా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, రైతులు రోడ్డు ఎక్కినా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, గురుకుల విద్యార్థులు రోడ్డు ఎక్కినా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి పోల్స్ వచ్చినా బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు పని చేయనిత్తలేరట కదా కాంగ్రెస్ వాళ్ళని. అసలు ఆయన చేసే సత్తా షావా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం ఎందుకు పడతారండి? ఆయన మంచి పనులు చేస్తుంటే బీఆర్ఎస్ స్వాగతిస్తుంది కదా. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అనేది ఒక గుండెకాయ లాంటిది. ప్రతి ఇంటికి ఉంటుంది ఈ బీఆర్ఎస్ పార్టీ. నువ్వు తెలంగాణ ప్రజలు సస్యశ్యామలంగా పరిపాలన చేస్తున్నావు, మేము యాక్సెప్ట్ చేస్తాం, వెల్కమ్ చేస్తాం కదా. నువ్వు చేసిందే లేదు, నువ్వు ఏం చేస్తున్నావు? ప్రశ్నించుకొని జైలుకు పంపిస్తున్నావు, మాలాంటి ఉద్యమకారులను కేసులు పెడుతున్నావు. మొన్ననే 14 రోజులు కంది జైల్లో ఉన్నా నేను. ఇలాంటి దుర్మార్గమైన పరిపాలనకు రేపు రాబోయే ఒక 30 ఏళ్ళు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అంటేనే చెప్పుతో కొట్టే పరిస్థితి కల్పిస్తుంది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సర్వనాశనం అయిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో, మళ్ళీ కాంగ్రెస్ అనేది ఉండదు. నిన్న పోల్ పెట్టింది కదా, ఆ పోల్ ఢిల్లీలో బీజేపీకి ప్లస్ అయ్యేటట్టు రేవంత్ రెడ్డి వెటిపించిండు అని అంటారు. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి కదా, బీజేపీకి ప్లస్ అయ్యేటట్టు రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి అంటారు. ఏం చెప్తారు? మేడం నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఆయన ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండు. నేను ఢిల్లీకి పోయి ఈయన పరిచయం చేసుకుంటుండు, నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇక్కడ నా ముఖం చూసి ఓట్లు వేయండి, కేజ్రీవాల్ ని ఓడగొట్టండి అని చెప్పేసి. నువ్వు ఈడనే గెలవలేదు, ఇంట్లోనే గెలవలేదు, మా బయట పోయి ఏం చేస్తావు? ఆయన చేసేది అంతా అయినా బీజేపీ. ఇంకొకటి అంటే నేను చెప్తున్నా, స్టేట్ కి వచ్చేసరికల్లా బీజేపీ కాంగ్రెస్ ఫ్రెండ్షిప్ మంచిగా ఉన్నది, అండర్స్టాండింగ్ ఉంది. సెంట్రల్ లోనే కొట్లాడినట్టు మనకి యాక్షన్ చేసి చూపిస్తున్నారు ఈ 2 పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. కానీ ఎప్పటికైనా తెలంగాణ ప్రజలకు అండగా ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కాదనుకున్నందుకే తెలంగాణ ప్రజలు ఈ రోజు అన్నమో రామచంద్ర అంటారు. పల్లెల్లో కరెంటు లేదు, నీళ్లు లేవు, రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, నువ్వు షాదీ ముబారక్ అన్నావు, కళ్యాణ్ లక్ష్మి అన్నావు, తులం బంగారం ఎక్స్ట్రా ఇస్తాను, ఏది లేదు. పైసలు లేవని నీకు తెలియదా? ఆ రోజు నీకు తెలియదా? తెలంగాణ వచ్చినప్పుడు మా దగ్గర పైసలు లేవు, మేము ఏ విధంగా అప్పుడు కరెంటు లేదు, నీళ్లు లేవు, నిధులు లేవు, ఉద్యోగాలు లేవు. మా బాబు ఎలా చేసిండు 10 సంవత్సరాలు, అది మర్చిపోయిన ఒక దొంగ దుర్మార్గుడు ఈ రేవంత్ రెడ్డి. అంతకు మించిగా ఈయన గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటిపాయి. ఇచ్చిన 6 గ్యారంటీల ఊసే లేదు. ఇస్తామన్న లోపల ఎలక్షన్ కోడ్ వచ్చి పడ్డది అని చెప్పేసి సాకు చెప్తారేమో అన్న అనుమానాలు వస్తా ఉన్నాయి. ఇక ఎల్లుండి అయితే 3 తారీఖు నాడు ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి. కాంగ్రెస్ పాలన గురించి మనతో మాట్లాడడానికి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ మందా సంజీవరెడ్డి అన్నున్నారు. అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఎట్లుందన్న కాంగ్రెస్ పాలన, ఏం చెప్తారు? మీరంతా చూస్తూ ఉన్నారు, ఎందుకంటే నిత్యం మీ మీడియా వాళ్ళు ప్రజాక్షేత్రంకి వెళ్ళి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. సమాజానికి తెలియజేసే పాత్ర మీరు ఉన్నారు, మీకు అందరికీ ఎరక. 420 అంటే 6 గ్యారంటీలు 420 హామీలతోటి మోసపూరిత వాగ్దానాలతోటి ప్రజలను మోసగించి మసిబూసి మాడికాయ చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 421 రోజులు ఇవాళ వారు అధికారంలోకి వచ్చి ఈ 421 రోజుల్లో మరి వారు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేని విషయం మనం చూసాం. మరి ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు, గత సర్పంచ్ ఎన్నికలు సంవత్సరం అవుతుంది. పోయినసారి ఫిబ్రవరి 1 నుంచి సర్పంచ్ ఎన్నికలు సర్పంచ్లు పోయినారు. జూన్ లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్లు పోయినాయి. మొన్న జనవరి 26 నుంచి
మున్సిపాలిటీలు మేయర్లు చైర్మన్లు వాళ్ళ పదవికాలం అయిపోయింది. అయినా వారు ఏ ఒక్క ఎన్నికలు పోవడానికి వాళ్ళు ఆయన వెనకాడుతూనే ఉన్నాడు. మనం నిన్న మా కేటీఆర్ గారు ఒక పిలుపునిచ్చింది. నిన్న మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రేవంత్ రెడ్డి మైండ్ సక్రమైన బుద్ధి ప్రసాదించమని వారికి వినతి పత్రాలు ఇవ్వమంటే యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క గాంధీ విగ్రహం గట రైతులు, కార్మికులు, కర్షకులు, బీఆర్ఎస్ ప్రెసిడెంట్ మొత్తం వారికి వినతి పత్రాలు ఇచ్చి మరి ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి సక్రమంగా ఉండే విధంగా తీసుకోమని చెప్పి కోరడం జరిగింది. మనకందరూ తెలుసు, ఎందుకంటే ఆయన ఎన్నికలు పోవాలంటే భయపడతా ఉండు. శివారు గ్రామ పంచాయతీలు ఉంటే కేసీఆర్ గారు మున్సిపాలిటీలుగా గ్రామ పంచాయతీలు అదేవిధంగా కార్పొరేషన్ అప్గ్రేడ్ చేస్తే ఈ రోజు శివారు ప్రాంతాలంతా ఓఆర్ఆర్ లోపల బ్రహ్మాండమైన అభివృద్ధి చెందిన విషయం మనం చూసినాం. మిషన్ భగీరథ తెచ్చి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం కానీ, అదేవిధంగా డంప్ యార్డ్లు ఏర్పాటు చేయడం కానీ, మరి పార్కులు అభివృద్ధి చేయడం కానీ, ఫ్లైఓవర్లు కట్టడం కానీ, ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు పచ్చదనం పరిశుభ్రంగా గ్రామాలు కాదు పట్టణాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని తెలుసు. హైదరాబాద్ విషయానికి వస్తే ఈ 14 నెలల్లో హైదరాబాద్ అభివృద్ధి ఏ విధంగా ఉన్నదన్న? హైదరాబాద్ అభివృద్ధి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇస్తాం. కాచిగూడ నుంచి వరంగల్ హైవే పోతే 2 ఫ్లైఓవర్లు ఉన్నాయి. ఆ 2 ఫ్లైఓవర్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని మేము చేస్తామని చెప్పారు. 40 ఫ్లైఓవర్లు కేటీఆర్ గారు హైదరాబాద్ లో 2-3 సంవత్సరాలు 40 ఫ్లైఓవర్లు మనం పూర్తి చేసినాం. ఆ 2 అట్లే ఉన్నాయి. వీళ్ళు వచ్చి ఎన్నికలు రాగానే 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. 14 నెలలు అవుతుంది. ఆ 2 ఫ్లైఓవర్లు కూడా అదే విధంగా ఉన్నాయి. వారు హైదరాబాద్ లో ఇప్పుడు కట్టింది ఒక్క ప్రాజెక్ట్ లేదు, వాళ్ళు చేసిన కథ లేదు. ఇవాళ ఒక రోజు ఉస్మానియా హాస్పిటల్కి ఫౌండేషన్ చేస్తే ఆ రోజు మొత్తం జనాలు వ్యతిరేకం చేసి ముఖ్యమంత్రి గో బ్యాక్, రేవంత్ రెడ్డి గో బ్యాక్ అని చెప్పి నినాదాలు చేస్తుంది అక్కడ ప్రజెంట్ హైదరాబాద్ లో గోషామహల్లో. అలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులు ప్రజాక్షేత్రం పోలేకపోతా ఉన్నారు. ప్రజలు వాళ్ళని వెంటాడి తరిమి కొడతా ఉన్నారు. నిన్న జిహెచ్ఎంసీ ఆఫీస్ లో జరిగిన రసాభాస చూసినాం. దాని గురించి ఏం చెప్తారు? చూడండి, వాళ్ళు అడిగేది ఏంది, గత బడ్జెట్ లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు లాస్ట్ బడ్జెట్ లో మీరు కేటాయించిన నిధులే మాకు ఇవ్వలేదు, ఆ నిధులే ఇంకా సక్రమంగా ఉపయోగించలేదు, మరి ఇప్పుడు మళ్ళీ కొత్త బడ్జెట్ మీరు పెడతా ఉన్నారు, వాటి సంగతి ఏముందని చెప్పి అడిగితే వారు నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి వాళ్ళను జైల్లో పెట్టే సందర్భం తీసుకొచ్చారు. మరి అటువంటి పాలన జరుగుతూ ఉంది. ఇక్కడే కాదు, ఎక్కడ పోయినా విధ్వంస పరిపాలన, వ్యక్తిగత ద్వేషాలు, ప్రజలపైన కేసులు పెట్టడం, రైతులపైన కేసులు పెట్టడం లాంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనం అక్కడ లగచల్లకలు మొదలు పెడితే జిహెచ్ఎంసీ దాకా కూడా వాళ్ళ పరిస్థితి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ రోజు కనుక ఎన్నికలు జరిగితే 100 సీట్లకు తక్కువ కాకుండా బీఆర్ఎస్ పార్టీకి వస్తాయని చెప్పి ప్రజలు సర్వే చెప్తారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ విధంగా, అంటే ఫిబ్రవరి ఎండింగ్ లో మార్చి ఎండింగ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి అని అంటారు. ఏ విధంగా ముందడుగు పోబోతుంది బీఆర్ఎస్ పార్టీ? మాకున్నంత మటుకు అయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఇంకా ఏడాది వరకు కూడా వాళ్ళు ఎన్నికలు పెట్టరు. పెడితే ఏం జరుగుతుందో వాళ్ళకి ఎరక. అగర్ ఎన్నికలు కనుక పోతే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, కాలం అయిపోయిన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో, గతంలో కంటే ఎక్కువ మెజార్టీ తోటి ఈరోజు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి. ఎందుకంటే జిహెచ్ఎంసీలో, మున్సిపాలిటీలో కేటీఆర్ గారు చూసారు 10 సంవత్సరాలు మున్సిపల్ మినిస్టర్గా ఉండి వారు ఏ విధంగా హైదరాబాద్ అభివృద్ధి చేశారు, ఏ విధంగా శివారు మున్సిపాలిటీలను, శివారు కార్పొరేషన్ అభివృద్ధి చేశారు ప్రజలు చూసారు. కాబట్టి ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ పార్టీగా పట్టం కడతాం. దాదాపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కదా. అంటే ఎట్లా, ఇప్పటికే పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో సర్పంచ్ల పదవి కాలం ముగిసింది. ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిండ్రు. అధికారం ఒకరు వస్తే ఇంకొకరు వస్తలేరట. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఊళ్ళల్లో. పెట్టకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ఏవైతున్నాయో అవి రావు. ప్రతిసారి లోకల్ బాడీస్ ఖచ్చితంగా ఉండాలా. 6 మాసాల కంటే ఎక్కువ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు సంవత్సరానికి వచ్చే తలొక్కంటికి ఫండ్ వచ్చే విధంగా పాపులేషన్ పక్కన వచ్చే విధంగా అది రాదు. మన గవర్నమెంట్ అది ఒక నష్టం జరిగింది. సంవత్సరం పైన అవుతుంది కాబట్టి ఆ ఫండ్ ఆపేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నికలు పెడితేనే ఫండ్ వస్తుంది. అదొక నష్టం. దాంతో పాటు స్పెషల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బోడుపల్, పిజ్జాగూడ, పోచారం మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్ గా శ్రీనివాస్ రెడ్డి గారిని, మూసీ రివర్ బోర్డు ఎండీ గారిని నియమించడం జరిగింది. ఆయన వారానికి ఒక రోజు వస్తారు. 2 కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీలో ఒక స్పెషల్ ఆఫీసర్ వారానికి ఒకసారి వస్తే ఆ పరిపాలన ఏ విధంగా ఉంటుంది? అక్కడ ఒక మేయర్ ఉండి 28 కార్పొరేటర్లు ఉంటే, కమిషనర్ ఉంటే రోజు పబ్లిక్ లైట్ పోయినా, నీళ్ళు రాకున్నా, డ్రైనేజ్ ఉన్నా ప్రతిదానికి అందుబాటులో ఉంటారు. కాబట్టి మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఇమ్మీడియట్లీ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టండి, మున్సిపాలిటీ కాలపరితమైన మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టండి, సర్పంచ్, ఎంపీటీ, జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టండి అని మేము కోరుతా ఉన్నాం. వాళ్ళకి పెడితే ప్రజలు తీర్పిచ్చేస్తారు కదా. ప్రజలు కాంగ్రెస్ పార్టీ తీర్పిస్తారు. ఈ 14 నెలల్లో 421 రోజుల్లో వారు ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత ఓటు రూపేణా చూపిస్తారని చెప్పి భయపడుతూ ఉన్నారు. నిన్న ఒక ఎగ్జాంపుల్ చూసినాం. వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు
ఫామ్ హౌస్ పరిపాలన కావాలన్నా ప్రజాపాలన కావాలని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళే అడిగిరు. 79% ఫామ్ హౌస్ పాలన బాగుంది, మేము మళ్ళీ ఫామ్ హౌస్ పాలన కోరుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వెబ్సైట్లో మరి 79% మరి కేసీఆర్ పరిపాలన ప్రజలు కోరుకుంటారు. దానివల్ల అందరూ తెలిసింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.